మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విధానంకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అనే కంటే కొన్ని మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళలో 100కి ఖచ్చితంగా 90% మంది ఆత్మసాక్షిగా ఇది వాస్తవమా కాదనేది వాళ్ళే తెలుసుకుంటారు. కాబట్టి వాస్తవాల్ని మనం ఒకసారి ఆవిష్కరిద్దాం. ఏమని నిన్న మొన్న కూడా టీడీపీ ప్రభుత్వాన్ని అంటా, నేను కూటమి ప్రభుత్వం అనను, కానీ ఆ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొంతమంది ఆ గతంలో హెకిల్ చేశారు ఈ ప్రైవేటైజేషన్ పీపీపీపీ అంటే. తర్వాత అసలు అక్కడ ఏమున్నాయి, పునాది రాళ్ళు వేస్తే శంకుస్థాపనలు చేస్తే మెడికల్ కాలేజీలు కట్టేసినట్టేనా అని నిన్నటి వరకు కూడా మనం ఈ వీడియో చేయడానికి ముందు వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ వాస్తవాలు ఒకసారి గమనిద్దాం. ఈ వాస్తవాలు ఇది కరెక్టా కాదనే ఒక సందేహం ఉంటే ఎవరైనా సరే క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి పరిశీలన చేసి అప్పుడు మనం చెప్పింది కరెక్టా కాదా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వారు చెప్తుంది కరెక్టా కాదా, కాదంటే దీన్ని ఇది కాదు అని చెప్పని ప్రచారం చేస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అనేది గమనించాలి. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటి మాత్రమే పూర్తయింది. మెడికల్ కాలేజీలన్నీ ఏదో పునాది రాళ్లతో ఉన్నాయి, పునాది రాళ్లతో కాలేజీలు కట్టేసినట్టేనా అని చెప్పని అంటున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్క మెడికల్ కాలేజీ అంటే ఒక్క మెడికల్ కాలేజీని కట్టారనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సూటి ప్రశ్న. ఇది కరెక్టా కాదనేటువంటిది మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఏపీలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి 2023-24 కల్లా 5 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సర కాలంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వీటన్నిటినీ కూడా పూర్తిగా మ్యాక్సిమం కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అడ్మిషన్స్ కూడా పూర్తయ్యాయి. ఎలక్షన్లు వచ్చేసరికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. 17లో 7 మెడికల్ కాలేజీలకు క్లాసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషను అనుమతులు కూడా మంజూరు చేస్తే సాధారణంగా పాలకులు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వాన్ని బార్గెనింగ్ ఎలా ఉంటుందంటే ఇంత ఇస్తే ఇంకొంత ఇవ్వండి, ఇంకొంత ఇస్తే ఇంకా అంత ఇవ్వండి అనేది అడగటం సంప్రదాయం. కానీ 50 మెడికల్ కాలేజీలు ఎన్ఎంసి గ్రాంట్ చేస్తే మాకు 50 సీట్లు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటంలో ఆంతర్యం ఏంటి? ఇది ఆలోచించండి. అంటే ఆయనకు ఒక ఇంటెన్షన్ ఆల్రెడీ ఉంది, దీన్ని ప్రైవేటైజ్ చేస్తే దీని మీద మనకి ఇది వస్తుంది అనేది. సో 2024-25 నాటికి ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్లలో 4 మెడికల్ కాలేజీలు ఇదే కనుక కంటిన్యూస్ ప్రాసెస్ ఉండుంటే ఈ పాటికి క్లాసులు కూడా మొదలయ్యి ఉండేవి. తర్వాత 25-26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పెనుగొండ ఈ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి కావాల్సింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పీపీపీపీ అని చెప్పని ప్రైవేట్ పరం చేసేటువంటి దీనికి ఈయన తెరలేపారు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పులివెందుల గురించి మాట్లాడుతున్నారు. పులివెందుల్లో ఆల్రెడీ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంచుమించు కంప్లీట్ అయిపోయినాయి. మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది, అక్కడ నర్సింగ్ కాలేజీ పూర్తి అయిపోయింది. తర్వాత ఇంకా ఇతరత్ర బిల్డింగ్స్కి సంబంధించి ఆ క్యాంటీన్లు పూర్తి అయిపోయినాయి. మిగతా అన్నీనేమో ఒక 60% కంప్లీట్ అయిపోయినాయి. ఇంత వర్క్ ప్రోగ్రెస్ అక్కడ ఉంటే కేవలం చెప్తుంది ఏంటి, పునాది రాళ్ళు వేస్తే మొదలైపోయినట్టేనా అని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉన్న లెక్కల ప్రకారంగా ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అక్కడ భూమి. ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కారు చౌకగా 30 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఒక్కొక్క సీటు కోట్ల రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత మీరు ఇంకొకటి, ఈ దుష్ప్రచారం ఎలా ఉంటుందంటే ఇంత ప్రోగ్రెస్ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈ కాలేజీలకు సంబంధించే గతంలో ఈ శాంక్షనింగ్ కోటాకి సంబంధించి ఈనాడు పత్రిక ఒక భారీ వార్త ఒకటి చాలా పెద్ద స్థాయిలో వేసింది.
సీట్లు అమ్ముకోవడానికి, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడానికి, దీని మీద వ్యాపారం చేయడానికి, దీంట్లో రిజర్వేషన్స్ అని చెప్పని ఏదో ఓబీసీ రిజర్వేషన్లను అదనో ఇదనో ఏదో పెట్టారని చెప్పని పెద్ద వార్త రాసింది. 50 సీట్లలో కొంత వ్యాపారం చేసుకుంటున్నారు, ఇది అన్యాయం జరిగిపోతుందన్న మీడియాకి అసలు మొత్తం కాలేజీలే ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటే ఇది అన్యాయంగా కనిపించలేదా? ఇది ఫక్తు వ్యాపారం కదా ఇది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇది చాలా దారుణమైనటువంటి, ప్రతి దాన్ని కూడా వ్యాపార పరం ప్రైవేట్ పరం చేయటం, అందులో లాభాలు ఆర్జించుకోవాలన్న దృష్టి తప్ప ప్రజాహితం కానీ సగటు ప్రజలు, ఎగువ తరగతి మధ్య తరగతి ప్రజలకి ఈ వైద్య విద్య ఇలాంటివన్నీ ఇవ్వాలనేటువంటి లక్షణం ఎక్కడా ఇందులో కనిపించట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది అంటున్నారు. బట్ ఒకవేళ నిజంగానే పీపీపీ విధానం, అకౌంటబిలిటీ ఇవన్నీ తీసుకున్నట్లయితే పేద మధ్యతరగతి దళితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వైద్య విద్య అనేది దూరం అయిపోతుంది ఖచ్చితంగా. ఎక్కడైతే సీట్లు అమ్ముకోబడతాయో ఎక్కడ చదువుకుంటారు అనేది చెబుతున్న మాట. ఈ విధానం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ అకౌంట్లు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంతే కదా, అది సంగతి, సూక్ష్మం అది.